మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: యేసు ఆ చెరక పుచ్చుకుని సమాత్మని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19:30 రాయబడింది. ఏమి సమస్తము చేశాడు ఆయన. తన తండ్రి చిత్తం తన తండ్రి ఏదైతే చెప్పాడు నెరవేర్చాడు. ఏం చెప్పాడన్నా? తండ్రి చిత్తం సంపూర్తి చేశాడు, ధర్మశాస్త్రం సంపూర్తి చేశాడు. ఆయన ఏం చేశాడు? తండ్రి చిత్తం నెరవేర్చాడు. తన తండ్రి ఏం చెప్పాడో అది నెరవేర్చాడు ఆయన. అలాగే ధర్మశాస్త్రం సంపూర్తి అంటే ఏదైతే ఆ ధర్మశాస్త్రం తండ్రి ఇచ్చాడో నెరవేర్చాడు. విమోచన కార్యములను సంపూర్తి చేశాడు. అందరిని విడిపించాడు. ఏంటి? బంధకాల నుంచి, పాపం నుంచి రక్షించాడు ఆయన. నశించే వారిని వెతికి రక్షించుకొచ్చాడు కాబట్టి ఆయన నా విమోచన కార్యం జరిగించాడు. పాపపు దోషాలను సంపూర్తి చేశాడు ఆయన. ఏం చేశాడు? పాపపు దోషాలన్నీ సంపూర్తి చేశాడు కాబట్టి ఆయన అంటున్నాడంటే తండ్రి సమాప్తం చేసుకున్నాడు ఆయన. అంటే ఆయన వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా తన దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుష్ని దేవుని చిత్తాన్ని నడుచుకొని దేవుని కృపలు ముందుకు నడిచి తండ్రి పనులు నెరవేర్చి తండ్రి చిత్తం అనుసారంగా జీవించి మన ఆత్మను దేవుని సన్నిధి చేరే వరకు మన కడ వరకు దేవునితో నడిచే కృప దేవుడు దయచేయను గాక. ప్రభువారు తన తండ్రి చిత్తం నెరవేర్చి తిరిగి ఆయన సమాప్తం చేసి వెళ్ళాడు. అలాగే మనం కూడా దేవుని చిత్తం నెరవేర్దాం, ధర్మశాస్త్రానుసారం జీవిద్దాం. విమోచన మనం విడిపించబడ్డ ఉన్నాం కాబట్టి రక్షణ మన పాప దోషాన్ని పూర్తి చేశాడు కాబట్టి మంచి ఆయుష్తో దేవుడు మన ముందు నడిచే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దాచే ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమానులు దీవించు. మా యజమానుల ధర తోటి పని వారి ధర ఇక్కడ అక్కడ సహాయం చేయండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దాచే ఇచ్చిన జీతం వ్యర్థం కాపాడు. మా కష్టార్జితం మేము తినేలాగా సహాయం చేయండి. కృప చూపించి దీవించమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే ప్రభు బలహీనంగా బట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్య విడుదల దయచండి. అప్పులు బంధకాలను విడిపించి శాంతి సమాధానం నెమ్మది దయచేసి కృప చూపిని దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.